నామినేటెడ్ సభ్యునితో కలిపి మొత్తం 120 మంది శాసనసభ్యులకు కొత్త క్వార్టర్లు కేటాయిస్తామన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. 4.5 ఎకరాలలో 166 కోట్ల రూపాయలతో 120 క్వార్టర్లను 12 అంతస్తుల్లో నిర్మించామని చెప్పారు. హైదర్గూడలో కొత్తగా నిర్మించిన శాసనసభ్యుల నివాసాలను పరిశీలించారు స్పీకర్ పోచారం. అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించారు. త్వరలోనే ఎమ్మెల్సీలకు కూడా క్వార్టర్లు కేటాయిస్తామన్నారు స్పీకర్. ఎమ్మెల్యే క్వార్టర్లతో పాటు 120 సర్వెంట్ క్వార్టర్స్, 36 స్టాఫ్ క్వార్టర్స్ లను కూడా నిర్మించామని చెప్పారు పోచారం. ఇదే ప్రాంగణంలో క్లబ్ హౌస్, కార్యాలయం, సూపర్ మార్కెట్ నిర్మాణం పూర్తయిందన్నారు. ప్రతి క్వార్టర్ను 2100 చదరపు అడుగుల్లో 3 బెడ్రూమ్లలో నిర్మాణాలు జరిగాయని చెప్పారు. 3 అంతస్తుల సెల్లార్లో 240 వాహనాల పార్కింగ్ సదుపాయం కల్పించామన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో విజిటర్స్ సమావేశాల కోసం ప్రత్యేకంగా 23 గదులు అందుబాటులో ఉంటాయన్నారు. అన్ని నిర్మాణాలు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. త్వరలో కమిటీ ఏర్పాటు చేసి కమిటీ సూచనల ప్రకారం సభ్యులకు క్వార్టర్లను కేటాయిస్తామన్నారు స్పీకర్. ముఖ్యమంత్రి సమయం తీసుకుని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. పాతగా నిర్మించబడి ఎప్పుడో శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ పాత క్వార్టర్స్లన్నీ డిమాలిష్ చేసి ఆ స్థానంలో 4.5 ఎకరాలలో దాదాపు 6 లక్షల స్క్వేర్ ఫీట్ల పరిధిలో 166 కోట్ల రూపాయలతో 120 క్వార్టర్సు 12 అంతస్తులతో ఒక్కొక్క అంతస్తులో 10 ఫ్లాట్లతో 120 ఫ్లాట్లు నిర్మించడం జరిగింది. ఇది శాసనసభ్యులతో పాటు శాసన మండలి సభ్యులకు కూడా ఈ యొక్క వసతి సౌకర్యం వారికి కూడా కలిగి జరుగుతుంది. ఈ 120తో పాటు మరొక 120 సర్వీస్ క్వార్టర్స్ అంటే పనిచేసేటువంటి వ్యక్తులకు 120 క్వార్టర్స్ కూడా పనిచేసే వారికి నిర్మించారు. ఒక 36 స్టాఫ్ క్వార్టర్స్ కూడా నిర్మించడం జరిగింది. దీంతో పాటు క్లబ్ హౌజు, బ్యాంకు, ఇతర సౌకర్యాలతో కూడినటువంటి మరొక భవనం కూడా ఈ లోపట్లోనే ఈ ప్రాంగణంలోనే నిర్మాణం దాదాపు పూర్తి కావస్తుంది. అందులో క్లబ్ హౌస్తో పాటు ఆఫీసు, బ్యాంకులు, సూపర్ మార్కెటు, అంటే సభ్యులకు కావలసినటువంటి అవసరాలు తీర్చడానికి వేరే ప్రాంతాలకు వేరే దగ్గరికి వెళ్లకుండా ఫ్యామిలీ మెంబర్స్కు వారికి సౌకర్యం ఉండే విధంగా ఆ వసతులు కూడా ఈ బిల్డింగ్ ఎదురుగా కలిగించడం జరుగుతుంది. ఇది బహుశా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు ఇదివరకు నిర్మించినటువంటి క్వార్టర్స్ కంటే 3 బెడ్రూమ్ ఫ్లాటు, అటాచ్ బాత్రూము, వచ్చినటువంటి విజిటర్స్కి రూము, పిఏ గారికి రూము, ప్రత్యేకంగా వంటశాల, తర్వాత వరండాలు, అంటే అన్ని సౌకర్యాలు మనం ఎక్కడైతే ఫ్లాట్ కొత్తగా మనం కట్టుకొని నిర్మించుకొని ఉంటామో అలాంటి యొక్క సౌకర్యాలతో ఈ ఫ్లాట్లను నిర్మించడం జరిగింది. అన్ని బ్రహ్మాండంగా పూర్తయినాయి.
ఇది అబౌట్ టు ఇనాగరేట్, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి సమయం తీసుకొని వారి సమయం ప్రకారంగా ఈ 120 క్వార్టర్లు శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు నిర్మించినటువంటి క్వార్టర్స్ని ఎమ్యూనిటీ కమిటీ వేసుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలో ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా అలాట్మెంటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం త్వరలోనే చేస్తాం. ఎందుకంటే కొత్త శాసనసభ్యులు కూడా కొంతమంది వచ్చారు, కొంతమంది పాతవారు ఉన్నారు, ఎక్కువ మంది పాతవారు ఉన్నారు. వారి అవసరాలను బట్టి ఈ కొత్తగా నిర్మించినటువంటి ఈ ప్రాంగణాన్ని కూడా ఈ సౌకర్యాలు ఏర్పాటు చేశాం కాబట్టి వారికి ఎమ్యూనిటీ కమిటీ ఏర్పడిన వెంటనే వారి ద్వారా ఆ కమిటీ యొక్క ఆధ్వర్యంలోనే ఈ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఒకప్పుడు మేము కొత్తగా ఎమ్మెల్యేలు అయినప్పుడు ఆ బ్లాక్ 1 నిర్మించారు, దాని తర్వాత బ్లాక్ 2 నిర్మించారు. ఇప్పుడు ఇది దాన్ని రెండుకి మించి బ్రహ్మాండంగా ఉంది. అందులో కంటే ఇంకా ఇందులో వసతులు ఎక్కువ ఉన్నాయి. ఈ వసతి సౌకర్యాలు కూడా ఒక ఫ్యామిలీకి ఎంత అవసరం ఉందో అంత అవకాశం. 2100 కార్పెట్ ఏరియా